వీళ్ళు వచ్చి 13 నెలలు అయింది కదా. ఆయన పరిపాలన చేసిన దానికి అప్పుడున్న లా అండ్ ఆర్డర్కి ఏమంటారు, అప్పుడు ప్రభుత్వ సిస్టమ్ నడిచిన విధానానికి ఇప్పటికి చెప్పండి. అప్పట్లో మన కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమన్నా చెప్పే టైం ఇది ఉంది ఇచ్చాడు ఆయన. ఇవాళంతా పోలీస్ స్టేషన్లు, సారా కొట్లు, రెవెన్యూ ఆఫీసులు అన్నీ ఇళ్ళే కదండి. ఇసుక పోయి చూడండి అంటే ఆ కృష్ణానది అమ్మటే పెద్ద మన తాడేపల్లి కొండంత పెట్టారు స్టాకులు. ఎవరిదా స్టాకు? ఉచిత ఇసుక అన్నారు కదా, ఆ స్టాక్ ఎవరిది సార్? చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి. మరి ఇవన్నీ ఒక్కటి సార్, ఏదైనా తమ వరకు వస్తే ఇది కాదని ఆయన లో కూర్చున్నాడు, పాలసీలో కూర్చున్నాడు. పాలసీ ఆయనకుండేదే, నీకు లేవా? నువ్వు కట్టుకోలేదా? నువ్వు 5 ఎకరాలు తీసుకున్నావు, ఇప్పుడు రేపు నువ్వు కట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు. నీకుందో నువ్వు కట్టుకుంటున్నావు, ఆయనకుందో ఆయన కట్టుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవరికుండే వ్యాపారాలు వాళ్ళకుండా, ఎవరికుండే లావాదేవీలు వాళ్ళకుండా, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. నువ్వు పాలసీలు కాకుండా ఏమైనా పూరు గుడిసెలు ఉన్నా నాయన? పూరు గుడిసె నుంచే వచ్చావు నువ్వు, తండ్రి అక్కడి నుంచి వచ్చేవాడు. పాలసీలో నువ్వు ఉంటలేదా? పాలసీలో లేకుండా ఏమన్నా పూరు గుడిసెలో కూర్చొని నువ్వు నడుపుతున్నావా నువ్వు వాళ్ళ ప్రభుత్వాన్ని? అనవసరమైన మాట. ఇప్పుడు ఒకటండి, పరిపక్వత లేని వ్యక్తులు మాట్లాడే మాటలు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ. అది తప్పండి. జనం అబ్జర్వ్ చేయట్లేదని అనుకోవద్దండి. నేను ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నా, నేను వెళ్తున్నా, నా కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నా, మిగతా చోట్లకి వెళ్తున్నా, అన్ని చోట్లకి వెళ్ళి నేను చూస్తున్నా. దే ఆర్ వెరీ ఎన్లైటింగ్. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. అంటే అందరూ అనుకుంటున్నారు, అబ్బో మనం చెప్పిందంతా వింటున్నాం, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేదంతా వింటున్నారు వీళ్ళు, ఓహో ఇది నా వాళ్ళే అనుకుంటున్నారు. రేపు వస్తే కానీ బొమ్మ పడితే కానీ తెలియదు, ఓటేసేది అప్పుడు కానీ తెలియదు. అంతవరకు ఇంతే ఉంటుంది. చెప్పుకోనండి, మా నాయకుడికి ప్రజాకర్షణ ఎక్కడ తగ్గలేదు. ఆయన ఉండే మనస్తత్వం వాళ్ళు ఎవరు చేశారు సార్? సామాన్యంగా మనం మాట్లాడుకున్నా 40,000 స్కూల్స్ని, గ్రామాల్లో ఉన్న స్కూల్స్ని 12,000 కోట్లు పెట్టి ఏ నాయకుడు అంటే చేసింది? అంటే అతని ఉద్దేశం ఏంటి? కార్పొరేట్ విద్యా వ్యవస్థకి ధీటుగా మనం నడుపుదాం. ఆ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా అందించుకుంటారు. టోఫెల్ పెట్టడం ఏంటంటే, హై స్కూల్ స్టేజ్లో టోఫెల్ స్టార్ట్ చేయడం ఏంటి? దానికి దానికి దేనికి నిదర్శనం అది? అంత ఆలోచనతో ఆయన చేసే కార్యక్రమాలన్నీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నేను ఈ పార్టీలో ఉంటున్నాను లేకుంటే ఇదని కదా, అసలు వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ సిస్టాన్ని ఎక్కడి నుంచి మనం ప్రజల్ని నాడి పట్టుకుని అభివృద్ధి చెందితే పేద పడుకు బలహీన వర్గాల వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. చదువు ఉంటేనేగా, దాని మీదేగా ఆయన బోర్డు ఎంత ఖర్చు ఫోకస్ పెట్టింది, దాని మీద ఫోకస్ పెట్టింది. చాలా గొప్ప స్కీములు కదా. ఎక్కడ ఆగిపోయి ఈయన ఏదో చెబుతున్నాడు, రోజుకోడు చెబుతున్నాడు, ఎవడికి అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో అన్నం ఫుడ్ పెడతామని చెప్తున్నారు. ఎక్కడ సన్నబియ్యం మొన్న వాళ్ళ మంత్రి చూశారుగా, ఆ సన్నబియ్యంలోనే ఏదో బతుకే అంటున్నారు కదా సార్. మరి ఆడకే తీరాలి తినే పిల్లల్ని అడిగితే చూస్తారు. ఇప్పుడు వీళ్ళవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేయటమే కానండి, ఏమి లేదు. 5 ఏళ్ళు ఇట్లాగే గడుపుకొని ఏదో వాళ్ళ బాధలు అయ్యేవాళ్ళు పడి వాళ్ళు 1,00,000 కోట్లకి ఇంకొద్దిగా యాడ్ చేసుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. సార్, వైసీపీ పార్టీ గతంలో 3 రాజధానులకు స్టాండ్ తీసుకుంది. స్టిల్ ఈ రోజు రాజధాని వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుంది, సింగిల్ రాజధాని అంటారు. రైట్ అండి, మీరు పెట్టండి అండి, గెజెట్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి మొత్తం పెట్టేయండి. మేము కాదని లేదుగా, మీకు కాదని శక్తి మాకు లేదు ఇవాళ. పెట్టండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, లబోదీపం అంటున్నారు కదా రైతు వరకు. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంది, 20,000 ఈ పౌరబొక్కును ప్లస్ సైడ్ భూములు వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి ముందు. మీరు వాళ్ళ భూములు ఏంటి? ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు పాపం పెద్ద ఆయన చెప్తున్నాడు కదా,
సంపద సంపద అంటావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాటులాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడో. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులను ఎందుకు బాధపెడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేము అదే అడుగుతున్నాం. మీరు రైతుగా ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి. ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా. రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా? భార్య పిల్లలు లేరా? పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా? పెళ్ళిళ్ళు లేవా? మంచి చెడు లేదా? ఇవన్నీ జరగవా? జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిలా. నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటి ఇది ఇంత దుర్మార్గం? ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి. వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా. అయింది. రైతులు వద్దన్నారు కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా. కాదనే వాళ్ళకి నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి. వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్, వైసీపీ పార్టీకి మహిళలు అంటే గౌరవం లేదు. దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలు అంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలు అంటే వైసీపీ గౌరవం లేదు అనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి. డెఫినెట్గా మహిళలను మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా? నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది, వీళ్ళ మేనమా తమ్ముడు అంతకు భార్య అవి ఏ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ. మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్ వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్. ఎప్పుడు చేయలేదు, చేయను కూడా.